'కలేజా' రీ రిలీజ్‌కి ముందే ఎన్నో కాంట్రోవర్సీస్‌ని ఎదుర్కొంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో బర్త్‌డేకి రిలీజ్ చేయాలంటే టీమ్ ఏమో మే 30న అంటే కృష్ణ గారి బర్త్‌డే రోజు రిలీజ్ చేస్తామన్నారు. మొత్తానికి టీమ్ మాటే నెగ్గిందనుకోండి. సో మరి ముందుగాన 'కలేజా' రీ రిలీజ్ అయ్యి ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. 'కలేజా' మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ వచ్చేసరికి నైజాంలో 6 crores, అలాగే సీడెడ్లో 1 crore, ఆంధ్రాలో 3.4 crore, ఏపీ ఇంకా తెలంగాణలో 10 crores, కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్టయితే 1 crore, ఇంకా ఫారిన్ కంట్రీస్లో కలెక్షన్స్ చూసుకున్నట్టయితే 2 crores. మొత్తం మీద కలెక్షన్స్ వచ్చేసరికి 13.2 crores అయితే సంపాదించింది 'కలేజా' రీ రిలీజెస్. ఇంకా మొత్తం టాలీవుడ్ మొత్తమే చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో 'కలేజా' ఉంది విత్ 13.2 crores గ్రాస్. ఇంకా 'మురారి' వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉంది 7.12 crore గ్రాస్ తోటి. ఇంకా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఉంది థర్డ్ ప్లేస్లో 7.6 crore గ్రాస్ తోటి. ఇంకా 'గబ్బర్ సింగ్' వచ్చేసరికి 7.5, అలాగే 'ఆర్య 2' వచ్చేసరికి 7 crore గ్రాస్తో ఉన్నాయి. సో మరి మొత్తం మీద రీ రిలీజెస్లో చూసుకుంటే టాప్ 5లో టాప్ 3 మనకి మహేష్ గారివి ఉన్నాయి. అందులోకి 'కలేజా' టాప్ 1లో ఉంది. అదేంటి మరి టాప్ 1 గ్రాసెస్లో ఉన్న రీ రిలీజ్ మూవీ అయిన 'కలేజా' వరస్ట్ రీ రిలీజ్ ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. అదైతే ఒకసారి ఇది కూడా వినండి. మనకి 'కలేజా' మూవీలో డిలీట్ చేసినవి ఒకసారి లిస్ట్ చెప్తాను వినండి. 'సండే మండే' సాంగ్ని అయితే తొలగించారు. అలాగే 'డేవిడ్ డెఫినిషన్ అర్థమైపోయిందని' ఒక సీన్ ఉంటుంది. అది మనకి కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోలేదు, దాన్ని కూడా తొలగించారు. దాని తర్వాత డీన్ని కిడ్నాప్ చేసే సీన్ తొలగించారు. డీన్ని కిడ్నాప్ చేసే ముందు వాచ్మెన్తో ఉండే కామెడీ సీన్ కూడా తొలగించారు. అసలు రీ రిలీజ్ మూవీ రిలీజ్ చేసేదే ఫ్యాన్స్ కోసం. అలాంటిది టీం మనకి ఫ్యాన్స్ని పట్టించుకోకుండా పట్టుపట్టి మరి మే 30న రిలీజ్ చేశారు. కానీ ఎందుకు ఈ సీన్లు లేవంటే టీం నుండి ఎలాంటి ఆన్సర్ కూడా లేదు. మీరు డబ్బులు పట్టి మూవీకి వెళ్ళిన ఆడియన్స్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఇంకెందుకు? మనం ఇది కొంచెం పక్కన పెడితే డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా వరస్ట్ అని చెప్పుకోవాలి. చాలా ఏరియాస్లో షోస్ పడలేదు. అంత మంచి మాస్ పొటెన్షియల్ ఎపీల్ ఉన్న మూవీకి డిస్ట్రిబ్యూషన్ చాలా వరస్ట్గానే ఉంది. ఇలాగే మనకి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో ఉన్న పొటెన్షియల్ని కూడా రాంగ్ టైంలో రిలీజ్ చేసి వేస్ట్ చేశారు. ఇప్పుడు 'కలేజా'ని వేస్ట్ చేశారు. నెక్స్ట్ మనకి 'అతడు' మహేష్ గారి బర్త్డే రోజు రిలీజ్ అవబోతుంది. దాన్ని ఎలా వేస్ట్ చేస్తారో డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా చేయకుండా మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. మీరు 'కలేజా' రీ రిలీజ్కి వెళ్ళారో లేదో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.